మీ మధ్యలో దేవుని వాక్యం అందించడానికి దేవుడు నన్ను నడిపించినందుకు కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పునరుద్ధానము యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. పునరుద్ధానం అనేది సంఘానికి కీలకమైన సందేశం. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ద చర్చ్. రిజరక్షన్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అంటే సిలువను ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమైందో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది పునరుద్ధాన సందేశాలు. ఒక విశ్వాసిని సామర్థ్యం కలిగి ఉనికి కలిగి క్రీస్తు శక్తితో ఈ లోకంలో జీవించాలి అంటే తప్పకుండా పునరుద్ధాన సందేశాలు వినాలి. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తన సిలువ మరణానికి ముందు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందన్నాడు. మీకు శ్రమ కలగదని ఎక్కడ అనలేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించినాను. అంటే ఆయన మరణాన్ని గెలిచినాడని, ఆయన మరి సాతాన్ను ఓడించినాడని, ఆయన సమాధిని గెలిచినాడని, మరి బండను ముద్రను కావలివారిని సాతాన్ను గెలిచినాడు. ఆయన జయశాలి. ఈ జయశాలి తన బిడ్డలతో సదాకాలం ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు. అందుకే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఇలాగంటాడు, 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఒకడు ఉన్నాడు సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచినవాడు. పద్మస్ ద్వీపంలో యోహాను దర్శనం ఉంది. ఒక మాట ఇలాగ సెలవిస్తున్నాడు. ప్రకటన 1:18 భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను అని చెప్పండి నాతో. జీవించువాడు మన ప్రభు, జీవించువాడు. హీ లివ్స్. యోహాను 14:19 నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు. ఎంత మంచి మాట అది. యూ లివ్ బికాజ్ ఐ లివ్, వి లివ్ బికాజ్ హీ లివ్స్. మనం ఇలాగూ జీవిస్తున్నాము అంటే జీవము గల దేవుడు మనలో ఉన్నాడు. లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు, మరణాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు, సమాధిని బండను ముద్రను కావలి వారిని జయించిన వాడు, సాతాను ఓడించిన వాడు, లోకాన్ని మీద విజయం సాధించుకున్నవాడు మనలో ఉన్నాడు. అందుకే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు పిరికి చర్యలు ఏమి తీసుకోవద్దు, పిరిగివారుగా ఉండకూడదు. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని ఏం చేసినానో జయించినాను. అర్థమైతే చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, మీకు ధైర్యం గల ఆత్మను, శక్తి గల ఆత్మను, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఎందుకంటే అన్నిటిని జయించిన ఆత్మ ఇది. ఓటమి లేని ఆత్మ, ఓడిపోని ఆత్మ, శక్తిగల ఆత్మ. కనుకనే మనము క్రీస్తులో శక్తిగల వారిగా ఉన్నాం. పౌలు ఏమంటాడు ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తులో బలవంతులుగా ఉన్నారు. సమస్యలు వస్తున్నాయి, మనం ఆత్మహత్య చేసుకోవడం లేదు. ఎందుకు? మనము బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, మనము ప్రభువును అంగీకరించిన వారము, అన్నిటి మీద విజయాన్ని సాధించగలం. మనలో ఉన్నవాడు జయశాలి. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకొనుడి. మీరు పిరికివారిగా ఉండనవసరం లేదు, శ్రమలకు భయపడే అవసరం లేదు, శ్రమలకు మీరు విసిగి వేసారిపోయే అవసరం లేదు, క్షీణించిపోయే అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో శ్రమ కలిగినా నేను ఈ లోకాన్ని ఏం చేసినాను? జయించున్నాను. నేను మీకు నా శక్తిని ఇస్తాను. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు మరి మరణానికి ముందే చెప్పినాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. దివ్యమైన శాంతి, దివ్యమైన సమాధానం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రతి సమస్యలో. కనుక ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంది, మీరేం భయపడే అవసరం లేదు. ఈ మాట నాకు చాలా అవసరం. పునరుద్ధాన సందేశాల్లో మీకు ఇవన్నీ మరి వాక్యం నుండి
ప్రకటింపబడుతుంది తప్పకుండా. భయపడకుము అని అంటున్నాడు. ప్రకటన గ్రంథం 1:18. భయపడకు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇంత మంచి మాట. ఐ లివ్ ఫర్ ఎవర్, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్, ఐ లివ్ ఫర్ ఎవర్. నేను మృతుడనైతిని కానీ నేను మృతిని గెలిచినాను, ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. యేసుప్రభు అందుకే అంటాడు, ఇదిగో మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మీరేం భయపడే అవసరం లేదు, వెళ్ళండి అని చెప్పి నేను రాను మీరు బండి అనలేదు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా గట్టి చెప్పండి. నువ్వు పల్లెలకు పోతున్నావా, పట్టణానికి పోతున్నావా, దేశ దేశాలు తిరుగుతున్నావా, ప్రభు నామాన్ని ఎత్తుకొని నువ్వు ఒంటరిగా లేవు. ఆయన సజీవుడై ఆయన నీతో కూడా వస్తున్నాడు. అది చాలా గొప్ప మర్మం. ఆయన నీతోనే ఉంటాడు, సదాకాలం నీతో ఉంటాడు. మనం ఒంటరి వారం కాము. పునరుద్ధాన సందేశాల్లో మీరు వినవలసిన సత్యాలు ఏంటంటే, హీఈస్ విత్ యూ, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు భయపడతావు, కుటుంబం ఎట్ట నడుస్తుంది అంటే వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నాకు కుటుంబాన్ని ఇచ్చినాడు, ఆయన మొదటి వాడు. ఆ కుటుంబం చక్కగా నడిపించడానికి, నేను అన్నిటిలో విజయం పొందుకోవడానికి, ఓటమి లేకుండా నా జీవిత పయనం సాగించడానికి ఆయన కడపటి వాడుగా కూడా ఉంటాడు. దేవుని స్తోత్రం. హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ద ఎండ్, హీఈస్ ద అల్ఫా అండ్ హీఈస్ ద ఒమేగా. ఆయన మృతిని గెలిచిన వాడు, యుగ యుగములు సజీవుడుగా ఉండేవాడు. మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. కొన్నిసార్లు కొన్ని మరణాలు విన్నప్పుడు అది ఎందుకు అలాగ సంభవించింది అని మనం అనుకుంటాం. ఆయన సెలవు లేకుండా ఎవరికి ఏ మరణం సంభవించదు, అన్నీ ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నది. కానీ వింత ఏంటంటే, ఆయనను విశ్వసించిన మనకు ఏ తాళపు చెవులు ఇచ్చాడో తెలుసా మీకు? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చినాడు. హల్లెలూయా. పేతురుతో అంటాడు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నాను, కానీ నా చేతిలో మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా చేతిలో పెట్టుకున్నాను, నీకేమో పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చినాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ద కీస్ ఆఫ్ హెవెన్, అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు. పేతురుతో ప్రభు అంటున్నాడు, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావు అది పరలోకంలో బంధింపబడను, భూమి మీద దేన్ని విడుదల చేస్తావు అది పరలోకంలో విడుదల పొందు. అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఆయన పేరట అడిగినవన్నీ పొందుకుంటున్నావంటే ఆయన సజీవుడై ఉన్నాడు. కనుక ఇది నీవు గమనించాలి. నీకే కీడు సంభవించదు ఆయన సెలవు లేకుండా. కనుక మరి వాక్యం నుండి మనం అదే నేర్చుకుంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 3:10 పౌలు భక్తును ఆకర్షించింది ఏంటి భక్తి జీవితంలో అంటే యేసుక్రీస్తు యొక్క మరణానుభవం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. ఈ రెండు చాలా విలువైంది సంఘానికి. సంఘములో వాక్యము ఈ రెండుటి గురించే ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. చెవులకు ఇంపైన వాక్యాలు అందించి కొద్దిగా చక్కిలి ఇంతలు పెట్టినట్టు ప్రజలు నవ్వించి మరి కొద్దిగా ఆకర్షించే మాటలు కాదు. దీస్ కీలకమైన సందేశాలు ఉంటాయి, ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ గాడ్. అందుకే బిల్లీ గ్రహాం గారు ఏ సందేశం కూడా సిలువను చాటించకుండా ముగించేవారు కారంట. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ మెసేజెస్. అంటే అంత పవర్ఫుల్గా ఆయన మాట్లాడడానికి కారణం ఆయన ప్రతి సందేశంలో సిలువను గురించి పునరుద్ధానాన్ని గురించి ఆయన ప్రకటించేదని నేను చదివినాను. పౌలు భక్తుని ఆకర్షించింది కూడా ఈ రెండు కార్యాలు, ఒకటి సిలువ, మరొకటి పునరుద్ధానం. ఫిలిప్పీ పత్రిక 3:10 చూడండి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఇది చాలా గొప్ప ప్రసంగమే, ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇక
ఈ 2 కార్యాల కంటే విలువైంది ఏదీ లేదని అంటున్నాడు అన్నమాట. దీస్ ఆర్ ద 2 గ్రేట్ థింగ్స్ ఐ adhere or I receive into my heart. Other things I count it as dung. ఇక ఏదైనా కానీ ఈ 2 కార్యాలు మించింది లేదు. ఒకటి ఆయన శిలువ మరణ అనుభవం, అలాగే ఆయన పునరుద్ధాన బలం. ఈ 2 తెలుసుకుంటే నాకు చాలు. ఒక దగ్గర అంటారు శిలువ తప్ప మరి ఎట్టి జ్ఞానమైనా నాకు అది దూరం అయిపోవాలంటాడు. ఇంకో దగ్గర అంటాడు శిలువ తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరం అయిపోవాలి. నాకు అవసరం లేదు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం, దీన్ని మించిన జ్ఞానము లేదని అంటాడు. ఇది చాలా అక్షరాల సత్యం. ఇది నీకే సమస్య వచ్చినా సిలువ తట్టు చూడు. యు గెట్ ద పవర్ ఇన్ యువర్ లైఫ్. నీ అనుదిన జీవితంలో నీకు సహనము, నువ్వు అలసిపోకుండా విసిగిపోకుండా యేసు ప్రభు చూపిన సహనాన్ని నీకు మాదిరిగా చేసుకుంటే నువ్వు ప్రతి కార్యాల్లో నీకు విజయం కలుగుతుంది. అలాగే యేసు జయించిన ఆ జయాన్ని నీవు ధ్యానిస్తే, పునరుద్ధాన శక్తిని ధ్యానిస్తే నీలో కార్యసాధకము ఆయన క్రియాశక్తి పనిచేస్తుంది. అందుకే నీవు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. అదేం శక్తి అంటే పునరుద్ధాన శక్తి, గెలిచిన శక్తి. ఈరోజు నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు అంటేనే అదొక పునరుద్ధాన మహిమ. 52 యెషయా 7వ వచనంలో ఒక మాట చూడండి. యెషయా 52:6. కావున ఇచ్చట నేను ఏమి చేయవలని దేహోవాకు నా జనులు నా నామము తెలుసుకుందరు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందరు. నేనున్నాను అంటే హౌ డు యు రిలేట్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ టు యువర్ ఎవ్రీడే లివింగ్ లైఫ్ అప్లికేషన్? అంటే నువ్వు ప్రతిదినము పునరుద్ధాన శక్తిని అనుభవిస్తున్నావు. ఆయన సమస్తము గెలిచినాడు. ఆ ఉనికిని నువ్వు ప్రతి క్షణం అనుభవిస్తున్నావు. అది నీకు సరిగా అర్థం కాలేదు. అంతేగాని నీవు యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ బాడీ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం. నువ్వు మొరపెడుతున్నావు, జవాబు వచ్చేస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు, వెంటనే ఆదరణ పొందుతున్నావు. నిన్నెవరో గాయపరిచినారు, ప్రభుకు తెలియజేస్తున్నావు, ప్రభు నీ గాయాన్ని మాన్పేస్తున్నాడు. నీకు అవసరత ఉంది, నువ్వు మొక్కుతున్నావు, మొరపెడుతున్నావు, అది నీకు జవాబుగా వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన సజీవుడై ఉన్నాడు. ఇక్కడ ఈ మాట పాత నిబంధనలో నన్ను చాలా ఆకర్షించి, నేనున్నానని చెప్పువాడు. నేనున్నాను. నీ పరిస్థితి ఎలాగున్నా He always gives you that word of comfort. Do not fear. నువ్వు భయపడకు, నేనున్నానని చెప్పువాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. పునరుద్ధాన సందేశం అనేది చాలా ప్రాముఖ్యమైందని, ఇది లేకుంటే మరి మన విశ్వాసము వ్యర్థమని, మన ప్రయాసము వ్యర్థమని కొరింథీయులో అంటే వారు పునరుద్ధానాన్ని నమ్మడం లేదు. చాలామంది మరి ఇతర బోధల తట్టు తిరిగిపోతున్నారు. విశ్వాసులను పునరుద్ధాన నమ్మకానికి వారిని త్రిప్పడానికి పౌలు భక్తుడు ఒక అధ్యాయం అంతా పునరుద్ధానం గురించి రాస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో దిస్ ఎంటైర్ చాప్టర్ ఈజ్ అబౌట్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. ఇక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తుంది, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను. క్రీస్తు ఎందుకు మృతి పొందినాడు? మన పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణాన్ని సహించినాడు, మృతి పొందినాడు, సమాధి చేయబడినాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడాను. ఆయన ముందే చెప్పినాడు, ఇదిగో నేను మరణం పొందవలసి ఉంది, శిలువ మరణం పొందవలసి ఉంది, నేను యెరూషలేముకు వెళ్ళవలసి ఉంది, అటు పిమ్మట మరి నేను ప్రజలకు అప్పగింపబడతాను, మరి నేను సిలువ వేయబడతాను, కానీ 3వ దినమున నేను తిరిగి లేస్తాను. ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన లేఖన ప్రకారం 3వ దినమున లేపబడాను. ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాను, సమాధి చేయబడాను, కానీ 3వ దినమున ఆయన లేఖనముల ప్రకారము లేపబడాను. అంటే లేపబడ్డాడు, జీవంతో కూడా ఆయన సమాధి నుండి బయటకు వచ్చేసినాడు. అంటే హీఈస్ అలైవ్. ఈవెన్ టుడే హీఈస్ అలైవ్. ఆత్మరూపిగా
మన మధ్యలో ఆయన ఉన్నాడు. మనం పాడుకుంటాం కదా, ఒక పాట ఉంది, లేతునని తాన్ చెప్పినట్లు, లేతునని తాన్ చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేఖనములు పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రపంచ యావత్తులో మీరు చూస్తే ఖాళీ సమాధి ఇప్పటి వరకు కూడా ఒక్కటే ఉంది, అది యేసుప్రభు సమాధి. దేవుని స్తోత్రం. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంప్టీ టూమ్, దట్ ఈస్ ద టూమ్ ఆఫ్ జీసస్. మరి ఎక్కడ ఖాళీ సమాధి లేదు. అందుకే వెతకవచ్చిన స్త్రీలతో ఆ దూత ఏమని సెలవిస్తుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీరెందుకు సజీవుడైన వాణ్ణి మృతులలో వెతుకుతున్నారు? వై డు యు సీక్ ద లివింగ్ అమంగ్ ద డెడ్? కనుక ఇది కీలకమైన సందేశం, పునరుద్ధాన సందేశాలు మీరు చాలా గ్రహించాలి. అప్పటిక మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. హీఈస్ విత్ మీ, హీఈస్ ఇన్ మీ, హీఈస్ లివింగ్ గాడ్, ఆయన సజీవుడైన దేవుడు. మరి యేసు ప్రభు మార్గంలో ఉండేవారికి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, సజీవుడైన దేవుని కొలవడానికి, అనుభవించడానికి ఎంత గొప్ప భాగ్యం ఇది, చాలా గొప్ప భాగ్యం. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో 15వ వచనంలో పేతురు తన ప్రసంగంలో అంటున్నాడు, యాక్ట్స్ 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను, అందుకు మేము సాక్షులం. మేము సాక్షులం. ఆయన చూశాడు కదా, మనం చూడక నమ్ముతున్నాం. పేతురైతే ఆయనతో 3.5 సంవత్సరాల పరిచయంలో ఉన్నాడు. ఆయన శిలువ మరణం దూరం నుండి వెంబడిస్తున్నాడట, యేసుకి ఏం కలుగుతుందో అని. మరణం చూడడానికి ధైర్యం లేకుండా, ఇంకా ప్రార్థన చేయమని చేయలేదు కదా, ఆ శోధనలో పడిపోయినాడు. కానీ తిరిగి మేడగదిలో ప్రార్థనలు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు. అందుకే గొప్ప ప్రసంగికుడైపోయినాడు. ఆత్మ, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. సిలువ లేనిది పునరుద్ధానం లేదు, పునరుద్ధానం లేదు దేవుని పరిశుద్ధాత్మ కూడా లేదు. అందుకే మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండాలి, వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆ ఆత్మను మీరు పొందుకోవాలి. ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ గురించి కూడా కొన్ని ప్రసంగాలు మీకు చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు ఆత్మ, క్రీస్తు స్వభావం అన్నమాట. అది ఎంత శక్తి కలది. అది మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎంత ఉనికి కలిగి ఉంటారు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఆత్మరూపిగా దేవుడు ఒక్కొక్కరిలో వ్యాపించి ఉంటాడని అర్థం. అందుకే ఒకరు కొన్ని గొప్ప పనులు చేసినప్పుడు అర్థం కాదు, ఎలా చేస్తున్నారబ్బా వీళ్ళు ఈ పనులు, వాళ్ళు కాదు, వాళ్ళకు తోడై ఉన్న దేవుని ఆత్మ. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. నన్ను అడుగుతారు చాలామంది, ఎట్లా చేస్తారమ్మా ఇదంతా, మాకు అసలు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. ఇది నా వల్ల కలిగిన కార్యము కాదు, ఇది దేవుని కార్యము. ఇది శక్తి చేత బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. దేవుని ఆత్మ తోడు లేకుంటే నేను ఎలా చేస్తాను? అందుకే లెట్ ద గ్లోరీ గో టు గాడ్. ఆయన ఆత్మరూపిగా నాలో ఉన్నాడు, నాతో చేయిస్తున్నాడు, మనలో ఉన్నాడు, ఆయన కార్యాలు చేయిస్తున్నాడు అని అర్థం. అందుకే పేతురు కుంటివాణ్ణి బాగు చేసినప్పుడు, మరికొన్ని స్వస్థతలు చేసినప్పుడు పేతురే దేవుడు, లేకపోతే పౌలే దేవుడు అని ఒక విగ్రహాల్లాగా తయారు చేసి వాళ్ళకు పూజలు చేస్తే, అయ్యో ఇది మా వల్ల కలిగిన కార్యం కాదు, ఆత్మదేవుడు ఆత్మకార్యాలు వాళ్ళు నోటితో ఒప్పుకుంటారు. పేతురు ప్రసంగంలో అంటున్నాడు, మీరు ఆ జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన, అందుకు మేమే సాక్ష్యం. వి ఆర్ ద విట్నెసెస్. ఆయన జీవాధిపతి అంటే హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్, ప్రిన్స్ ఆఫ్ లైఫ్. ఎంత గొప్ప మాట. హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవమునకే కర్త అయిన దేవుడు. మనము సేవించేది జీవం గల దేవుడు.
ఇర్మియా పాత నిబంధనలో నుండి మీరు చూస్తే కూడా అన్నీ ఒకదానికొకటి పెనవేసుకొని చాలా అర్థసహితంగా మనకు అనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ మరి జీవము లేని వాటిని పూజిస్తున్నారు జనాలు, జీవము గల దేవుణ్ణి ఎరగరేరు. వారికి తెలియదు వారు ఏం చేస్తున్నారు. వారికి దేవుడు కావాలి. వారు ఎంతో ఆశపడుతున్నారు దేవుడు వారితో మాట్లాడాలని, దేవుడు వారి అక్కర్లు తీర్చాలని, దేవుడు వారి అవసరతలు తీర్చాలని ఎంతో ఆశపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. ఇర్మియా 10:3 జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకటి చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. ఒక చెట్టును నరికి ఒక విగ్రహం చేసి దేవుడని పూజిస్తున్నారు. వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు, గనుక వాటిని మోయవలసి వచ్చు. జీవము గల దేవుడేమో మనల్ని మోస్తా అన్నాడు. జ్ఞానం లేక జీవం లేని వాటిని జనాలు ఏం చేస్తారు? మోస్తారు. చూడండి ద డిఫరెన్స్. జీవము గల దేవుడు అంటాడు, నేను ఎత్తుకుంటాను, నేను చంకన పెట్టుకుంటాను, నేను నిన్ను ముదివి వచ్చే వరకు ఎత్తుకుంటాను, నిన్ను పోషిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను సంరక్షిస్తాను. కానీ జీవము లేని, ఈ జీవానుభవం లేని వారు చెక్కుడు విగ్రహాలను మోస్తున్నారంట. పాప భారం ఒకటి మోస్తారు. ఈ లోకరీతిగా ఉన్న భారాలు మోయడం కాకుండా దేవుళ్ళను వారు మోస్తున్నారు. దానికి రెఫరెన్స్ యెషయా 46 చూడండి. యెషయా 46, యెషయా గ్రంథం 46. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నది. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారంగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయాను. బరువైన దేవుళ్ళని చేసి, పోత విగ్రహాలను చేసి, అది అట్టి ప్రతిమలు జంతువుల మీద భారంగా పెడితే ఆ జంతువులు ఆ బరువు మోయలేక అవి కూలిపోతుందట, కృంగిపోతుందట. అప్పుడు 3వ వచనం చూడండి. యెషయా 46:3. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా. జీవము గల దేవుడు చెప్పే మాటలు ఇవి. మీరు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు? జీవం గల దేవుని నేను లేనా? నేనున్నానని చెప్పాను కదా. నాకు శక్తి ఉన్నదని మీకు తెలియదా? మీరు గర్భములో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండేది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. మీరు పిచ్చి చేష్టలు మానేయండి, నా మాట వినండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను ధ్యానించిన తర్వాత నాకు ఇంకా చాలా మరి ఈ లోకరీతిగా చాలా యవ్వనంగా కనబడాలని ఆ చింత కొట్టి పారవేసినాను. దేవుని స్తోత్రం. ముదిమి వచ్చి వరకు ఎత్తుకున్నాడంటే ముదిమి రాలేదని ఎందుకు నేను నాటకం ఆడాలి? ఇంత గొప్ప వాగ్దానాన్ని నేను పోగొట్టుకోను. ముదిమి వచ్చు వరకు ఈ జీవం గల దేవుడు నన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నెరవని తల వెంట్రుకలు ఎందుకు ఇంత టెన్షన్? నెరిస్తే లోకం తెలుసుకొని, అబ్బా ఎన్ని సంవత్సరాల నుండి ఈ వ్యక్తిని దేవుడు కాపాడుతున్నాడు. లెట్ ద హోల్ వరల్డ్ గివ్ ప్రైజ్ టు గాడ్. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది గొప్ప వాగ్దానము. ఇది జీవం గల దేవుడు మాట్లాడే మాటలు. నేను ఎత్తుకుంటాను. మీరెందుకు దేవుళ్ళను ఒక ఆకారంగా చేసుకొని ఆ జంతువుల మీద పశువుల మీద వాటి బరువులు పెట్టి అవన్నీ మోసి తొట్టిల్లి కూలిపోతున్నాయి కదా? నేను జీవం గల దేవుడు అనగానా? నేను మిమ్మల్ని పోషిస్తాను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను. తల వెంట్రుకల నెయ్యి వరకు నేను ఎత్తుకుంటాను. నేనే మిమ్మల్ని చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. సచ్ ఎ గ్రేట్ ప్రామిస్. వీ షుడ్ అండర్స్టాండ్ ద వర్సెస్. నేను ఎత్తుకుంటాను. ఏ తల్లి తండ్రులు ఎత్తుకుంటారు పిల్లలను? 2 సంవత్సరాలు దాటితే ఒక దేవేసి నడు అని అంటారు. వాడు బరువు ఉంటే అసలు ఎత్తుకోవడానికి కూడా చేత కాదు, నడువు అంటారు. మన దేవుడు జీవం గల దేవుడు, శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను, చంకన పెట్టుకుంటాను, తల నెరవి వరకు నేను ఎత్తుకొని నడిపిస్తాను, పోషిస్తాను, ముదిమి మచ్చి వరకు ఎత్తుకుంటాను, మరి తల నెరవి వరకు నేను ఎత్తుకుంటాను, నేను ఎత్తుకొని నేను రక్షిస్తాను. అంటే మనం ఒక బరువు కాదా ఆయనకు? వీఆర్ నాట్ ఏ బర్డన్ టు హిమ్. మనకేదో మన సమస్యలు చాలా నెత్తికి మించిందండి, నా తలకు మించిన భారం అంట. ఉట్టిదే అది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, జీవం గల దేవుని బరువుని ఎత్తుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ టెక్నిక్ అదే అన్నమాట. ఇన్ని పనులు ఎట్ట చేస్తారంటే ఇది సింపుల్ టెక్నిక్. జీవం గల దేవుడు ఉన్నాడు. గొల్లెం పెడతాను, చాపపరుచుకుంటాను, అయ్యా దేవా సహాయం దయచే, నేనున్నాను, నువ్వు భయపడొద్దంటే అయిపోయింది, నా సమస్యలన్నీ సమసిపోతాయి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. నేను ఈరోజంతా ఒక పాట ఉదయం నుండి పాడుతున్నానండి. ఆ పాట మీకు పాడి వినిపించాలి. చాలా పాత పాట, మీకు వస్తే నాతో పాడండి. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించు. చప్పట్లు కొట్టి ఆరాధన. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. పాడండి. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాట చే సాగరము పాయలైపోయే, కోట గోడలు కూలి మట్టమైనవి, గుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. మాట చే సాగరము పాయలైపోయే, కోట గోడలు కూలి మట్టమైనవి, గుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును, మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు మోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు, కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నిత్యము జీవించును, నిత్యము జీవించును, నిత్యము జీవించును. హల్లెలూయా.
అందుకే భయపడొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము వాక్యం నుండి చాలా సత్యాలు ఉన్నాయి, పునరుద్ధాన సత్యాలు. వాటన్నిటిని ధ్యానిస్తున్నప్పుడు తప్పకుండా నువ్వు ఆ బలాన్ని పుంజుకుంటావు. అందుకే పౌలు అంటున్నాడు, 2 కార్యాల కొరకు నేను సమస్తాన్ని నష్టం చేసుకుంటున్నాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ 2 things, the crucifixion of Jesus and the resurrection of Jesus. I count everything as dung before these 2 great symbolic truths. ఇంత గొప్ప మరి ఈ 2 కార్యాల ముందు నేను అన్నీ నష్టపరుచుకున్నాను, అన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అందుకే ప్రభు నాతో మాట్లాడిన కార్యం మీతో చెప్తున్నాను. శిలువ ధ్యానాలు నేను చాలా సంవత్సరాలు సంఘానికి సేవలు అందించినాను. 40 రోజులు, 100 రోజులు, 60 రోజులు, 50 రోజులు అని. కానీ ఇక మీదట శిలువ మాత్రం కాదు, శిలువ చాటించిన 40 రోజులైన తర్వాత మరి 40 రోజులు తప్పకుండా పునరుద్ధాన శక్తి మర్మాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. అది దీర్ఘ ప్రయాణమైన, ఒకవేళ దేవుడు నన్ను పిలుచుకున్నా, నేను సిద్ధపరిచిన సేవకులు ఉంటారు కదా, తప్పకుండా వారన్నా కొనసాగిస్తారు. శిలువ మరణం లోకాన్ని ప్రకటించాలి, అలాగే శిలువ పునరుద్ధాన బలాన్ని కూడా ప్రజలకు అందించాలి. నాణ్యానికి 2 వశాలు ఉంటాయి కదా, మరొకటే ప్రకటించి మరొకటి అసంపూర్తిగా ఉండకూడదు. పునరుద్ధాన శక్తి తప్పకుండా ప్రకటింపబడాలని నేను మరి అలాంటి దర్శనం కలిగి ఉన్నాను. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 28వ వచనంలో ఇలా ఉంది, ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాడు, ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయనందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన మనం బ్రతుకుచున్నాము, ఆయనలో చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అదే 1 కొరింథీ 15వ అధ్యాయానికి తిరిగి రండి. అక్కడ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరక్షన్. 13వ వచనం చూడండి. 1 Corinthians 15 చాప్టర్ 13th వర్స్. మృతుల పునరుద్ధానము లేని ఎడల, అక్కడ చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు మరణాన్ని గెలవలేదు, లేవలేదు, పునరుద్ధానం కాలేదని నమ్ముతున్నారు. వాళ్ళు పునరుద్ధాన శక్తిని నమ్మడం లేదు. కానీ వారిని ఉద్దేశించి పౌలు ఒక్కడి నుంచి చెప్తున్నాడు అన్నమాట. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. ఈరోజు మనం ఇక్కడ ఈ ఉదయకాలము ఈ ఆలయంలో కూర్చున్నాం, ఉదయం లేచినాం, సమాధి నుండి లేచినట్టే లేచాం. మనం నిద్ర లేచినా 3 గంటల కంటే మరి ఓవర్కమింగ్ ద గ్రేవ్ అన్నట్టే ఉంటుంది ప్రతిరోజు. ఆ సమాధిని ఓడించి వచ్చిన ఆ పునరుద్ధాన బలం లేకుంటే మనం రాలేం, నిద్రను గెలవలేం, ఇంత త్యాగపూర్తిగా మందిరానికి చేరుకోవడం లేదు. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆ బలమైన ఆత్మ ప్రేరణ ద్వారా ఆయన పిలిచినప్పుడు మనం వచ్చేస్తున్నాం. అదే పెద్ద సాక్ష్యం. దేవుని స్తోత్రం. వితౌట్ ద పవర్ వీ కెనాట్ కమ్ ఫర్ మార్నింగ్ ప్రేయర్స్. అయితే ఇలాగ మనం కూడి ఉండడం, మనం పొందుకున్న రక్షణ, సంతోషం, మరి ఏకగ్రీవంగా ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయన శక్తిని మనము అనుభవిస్తున్నాం. నేను చిన్నతనంలో మా నాన్నగారు గొప్ప దైవజనుడుగా నేను అడిగేదాన్ని, నేను దేవుడిని చూడాలి, నాకు దేవుడు ఉంటే చూపెట్టాలి, చూస్తే నేను నమ్ముతాను, చూడాలి, దేవుడు దిగి రావాలి అని అంటే మా నాన్నగారు నన్ను చిన్న బిడ్డని నేను తీసుకొని వెళ్ళి ఒక పంక తిరిగే దగ్గర నిలబెట్టి, నువ్వు దేవుని చూడలేవు కానీ దేవుని కార్యాలు చూస్తావు బిడ్డ, నువ్వు కరెంట్ చూడలేవు కానీ కరెంటు వలన జరిగిన కార్యాలు చూస్తావు, చూడు నీకు చల్ల గాలి వస్తుంది కదా, అలాగే దేవుని ఎవడు చూడలేడు కానీ దేవుని కార్యాలనే జీవితంలో చూస్తామని అర్థం చేసినాడు. దేవుని స్తోత్రం. అవును, వీ కెన్ ఫీల్ గాడ్ బికాజ్ ఈజ్ అలైవ్. లేకుంటే మన విశ్వాసం వ్యర్థమే, మన ప్రకటన వ్యర్థమే, మరి ఈ ప్రయాసం వ్యర్థమే. ఇక్కడే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 58వ వచనంలో మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు అని అంటాడు. ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన సజీవుడైన దేవుడు. అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి కదా. అందుకే నీ ప్రయాసం వ్యర్థం కాదు. మనము
చచ్చిన ప్రతిమలను, జీవము లేని పోత విగ్రహాలను కొలవడం లేదు. మనము చేసే ప్రతి కార్యం కూడా జీవం గల దేవునికి చేస్తున్నాం. దేవుని స్తోత్రం. దట్స్ వై డెఫినెట్లీ వీ గెట్ ద రివార్డ్. పౌలు అంటున్నాడు, మీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. సొలొమోను జ్ఞాని అంటున్నాడు, ఆకాశం కింద సూర్యుని క్రింద అన్నీ వ్యర్థమే. ఎవ్రీథింగ్ ఇస్ వెయిన్. ప్రసంగి గ్రంథం మీరు చదివితే ప్రతిది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసు సమాధిని గెలిచినాడు, మృత్యుంజయుడైనాడు. ఆయన జయశాలి కాబట్టి ఆయన పేరిట చేసే ప్రతి కార్యానికి ప్రతిఫలం ఉంది. మీ ప్రయాసము ఎన్నడూ క్రీస్తునందు వ్యర్థము కాదు. ఉదయం లేస్తున్నామండి, నిద్రను వదిలిపెట్టి ఎంత కష్టపడాలి. ఆ కష్టానికి ఒక ప్రతిఫలం అంటూ ఉంటుంది. దేవుని స్తోత్రం. బికాజ్ హీ లివ్స్, బికాజ్ హీస్ లివింగ్, దెర్ ఇస్ అ రివార్డ్ ఫర్ యువర్ హార్డ్ లేబర్. నువ్వు చేసే ప్రతి కార్యానికి ఫలం ఉన్నది. ఎందుకంటే ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడు. ఆయన ప్రతిదీ లెక్కలోనికి తీసుకుంటాడు. ప్రకటన 2:19 ఆ మాట ఉందండి. ఆయన సజీవుడు కనుక నీకు ప్రతిఫలం ఉన్నది. నువ్వు చేసే క్రియలకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. 2:19 చదువుతాను. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. ఎంత గొప్పదండి అసలు. దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం తెరవగానే నేను ఆదరిస్తుంది, మాట్లాడుతుంది. వాట్ అట్రాక్టెడ్ మీ టు ద స్క్రిప్చర్స్. పరిశుద్ధ గ్రంథానికి నేను ఎందుకు ఆకర్షింపబడినానంటే, ఎన్నో పుస్తకాలు చదివి నేను అలసిపోయినాను. చిన్నతనంలో నా గదంతా పుస్తకాలే, పిచ్చి పిచ్చి పుస్తకాలు. దాంట్లో ఏ జీవం లేదు. ఎప్పుడైతే నా తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా దేవుడా ప్రార్థన జీవం గల దేవుడు విని నన్ను మార్చినాడు, నేను రక్షణ అనుభవానికి వచ్చినాను, పరిశుద్ధ గ్రంథం చదవడం ఆరంభించినాను. ఆ పుస్తకాలన్నీ కాల్చిపడేసినాను. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎందుకు ఆకర్షితురాలంటే, ఎటు తిప్పినా అది మాట్లాడుతుంది. మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, ఉనికి గల దేవుడు, మన బాధలు అర్థం చేసుకొని జవాబిచ్చే దేవుడు. ఇంకేం కావాలి మానవునికి? అందుకే నీ క్రియలు కానీ, నీ పరిచర్య కానీ, నీ సహనం కానీ, నీ విశ్వాసం కానీ, ప్రేమను నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. పునరుద్ధారుడైన ప్రభువునందు విశ్వాసం ఉంచే ఏ విశ్వాసి కూడా, నేను ఒంటరివాణ్ణి, నాకెవ్వరు లేరు, నన్ను పట్టించుకోరు, నన్ను గురించి అడగరు, ఇటువంటి బలహీన మాటలు ఎప్పుడు నీ నోటికి రానియకూడదు. దేవుని స్తోత్రం. నేనున్నాను అని పలికినాడు కదా. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను సజీవుడనను, యుగ యుగములు సజీవుడనై ఉంటాను, సదాకాలం నేను నీకు తోడై ఉంటాను. ఇంకెందుకు బలహీనపు మాటలు? అందుకే కొరింథీ పత్రికలో నీ ప్రయాసం వ్యర్థం కాదంటున్నాడు. ఒకవేళ యేసు లేపబడి ఉండండి ఇలా మనం ఇలా కూడుకోవడం కూడా వ్యర్థమే, కానీ వ్యర్థం కాదు. ఆయన ఎక్కడ 2-3 కూడుకుంటారో నేను ఆత్మరూపిగా నేను అక్కడికి వచ్చేస్తానంటాడు. దట్స్ అ గ్రేట్ ప్రామిస్ ఇన్ ద బైబిల్. 2 ఏకీభవించి నా పేరిట ఏది అడిగినా నేను అది వింటాను. నా ప్రార్థన ఆయన వింటున్నాడు. కాబట్టి మన విశ్వాసం వ్యర్థం కాదు, మన రక్షణ కార్యం వ్యర్థం కాదు, మన క్రియలు వ్యర్థం కాదు, ఆయన గురించి చేసిన కార్యాలు ఏవి వ్యర్థం కాదు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే 19వ వచనం, 1 కొరింథీ 15:19, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమేనెడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందో. ఏంటిది? ఓన్లీ 1 లైఫ్ టైం జీససా? కాదు. ఇట్స్ అన్ ఇటర్నల్ గాడ్. ఈ జీవితం మట్టుకే యేసుప్రభు మనకు రక్షకుడై ఉండి మన కార్యాలన్నీ నిర్వహిస్తున్నాడు, పిలిస్తే పలుకుతున్నాడు. ఆయన ఉనికి మనం అనుభవిస్తున్నాము, మరణిస్తున్నాము, అయిపోయింది, సమాప్తం కాదు. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇటర్నల్ లైఫ్. అందుకే యోహాను సువార్త 3:16 ఒక సమాధి కార్యక్రమం నడిపిస్తుంటే పాస్టర్ గారు గట్టిగా చదువుతున్నాడంట యోహాను సువార్త 3:16. అందరూ అనుకున్నారంట ఈ పాస్టర్ గారికి మతిపోయింది, సమాధి కార్యక్రమంలో ఏమి చదవాలో ఇతనికి తెలియదు అనుకున్నారంట. అందరు మట్టేస్తే ఈ సమాధి కార్యక్రమంలో పాస్టర్ గారు మంచిగా దోసడి పువ్వులు తీసేస్తున్నాడు. పక్కనున్న పాస్టర్ అడిగినాడంటే, ఏమైంది నీకు ఇలా చేస్తున్నావు అంటే, అవును, మరణము అంతం కాదు కదా, మనము పునరుద్ధారుడైన ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాము. యోహాను 3:16 అందుకే నేను చదివినాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దేవుని స్తోత్రం.
మట్టికి బదులు పువ్వులు ఎందుకు వేస్తున్నా? పువ్వుల్లో జీవం ఉన్నది కదా. మట్టికి మట్టి అయిపోయింది కేవలం ఆయన దేహమే, కానీ ఆయన ఆత్మకు మరణం లేదన్నాడంట. దేవుని స్తోత్రం. ఆత్మ మరి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను శుభం పలుకుతున్నానని చెప్పినాడు. పువ్వులు ఎప్పుడు ఇస్తారండి? శుభప్రదమైన కార్యాల్లో పువ్వులు ఇస్తారు. అంటే ఆయన విశ్వాసం అలాగుండేది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కాదు అది విస్తారంగా ఫలించదు. మరణ భయము నుండి మనల్ని విడిపించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. The greatest blessing of the crucifixion of Jesus is removing the fear of death from his believers. చూడండి, మానవులుగా మరణం ఎప్పుడు వస్తుంది? రేపేమవుతుంది? ఎవరైనా చంపేస్తారా? ప్రాణం తీసేస్తారా? ఏ భయం అవసరం లేదు. మరణము మనకు నిత్య జీవానికి మెట్టని మర్చిపోదు. ప్రమోషన్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం. ప్రసంగి తన గ్రంథంలో అంటాడు కదా, మన్నైనది తిరిగి మట్టికి చేరుతుంది. ఆత్మ ఇచ్చిన వాని యొద్దకు చేరిపోతుంది, దేవుని యొద్ద చేరిపోతుంది. కాబట్టి నీకు మరణ భయము లేదు. అందుకే 1 కొరింథీ 15:54 సిలువ మరణం ద్వారా మరణాన్ని అంతము చేసినాడు యేసు ప్రభు. 1 కొరింథీ 15 చూడండి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడి, సిలువ విజయమందు ఈ మరణము మృంగివేయబడింది అని వాక్యము రాయబడి ఉన్నది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అంటే ఈ మరణపు ముళ్ళు పాపం. ఆ పాపాన్ని ఆయన భరించి మరణపు విషములను విరిచేసినాడు. ఇక మీదట నువ్వు మరణానికి భయపడడం లేదు. పౌలు భక్తుడు ఏమంటాడు? నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైనా నాకు లాభమే. చావైతే నాకేంటి? నాకు లాభం అది. అందుకే విశ్వాస జీవితం చాలా ప్రశస్తమైంది. బిలీవర్స్ లైఫ్. ఎక్కడో చదివాను, ఏనుగు బతికున్నా అంతే ధర అంట, అది చచ్చినా కానీ అంతే ధర అంట. ఎందుకంటే దాని దంతాలు ఇవన్నీ చాలా ఖరీదైనవి. బ్రతికున్నప్పుడు విలువ, చచ్చినంత విలువ. అందుకే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇలాగ అంటున్నాడు, మీరు మరణ భయము లేని వారిగా జీవించాలి. ఎందుకు అన్నప్పుడు, మీరు మీ వారు మీకు చెందినవారు గారు, మీరు ప్రభువు వారు. యు బిలాంగ్ టు ద లార్డ్. దట్స్ వై యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయం ఉండకూడదు. రోమా 14:8. మనము రోమన్స్ 14:8 మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం. జీవం గల దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అవర్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు ద లివింగ్ గాడ్. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. మనం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. ఆయన కొరకే బ్రతుకుతున్నాం అంటున్నాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. మీరు ఎందుకు బ్రతుకుతున్నారంటే మా పిల్లల కోసం అండి. మేము బతికేది పిల్లల కోసం. నువ్వెందుకు బతుకున్నావు? మా వారి కోసం నేను బతుకుతున్నానండి. మా ఆవిడ మా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నానండి. మీరు మార్చుకోవాలి. పునరుద్ధాన ప్రసంగాలు విన్న తర్వాత ఎవరి కొరకు అయ్యా నువ్వు బతికేదంటే, నేను ప్రభు కోసమే బ్రతుకుతున్నా. ఐ లివ్ ఫర్ జీసస్. హౌ ప్రెషియస్ దట్ స్టేట్మెంట్. మేము ప్రభు కోసం బ్రతుకుతున్నాం. ఒకవేళ చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాను. హల్లెలూయా. నేను చిన్న ప్రార్థన రోజు చేస్తాను. ఏంటంటే, దేవా, నేను బ్రతికినప్పుడు నేను మహిమపరచాలి, నా మరణంలో కూడా నువ్వు మహిమ పొందాలి. ఎట్లుంది ప్రార్థన? దేవుని స్తోత్రం. వెన్ ఐ లివ్, ఐ షుడ్ లివ్ ఫర్ యువర్ గ్లోరీ. ఈవెన్ ఇఫ్ ఐ డై, మై డెత్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. నా మరణం ద్వారా నువ్వు మహిమ పొందాలి. మరి ఎట్టి మరణమో నాకు తెలియదు, కానీ ప్రార్థన అయితే చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం మరణానికి భయపడే వారము కాము. ఎంతమంది అండి మీకు తెలియదు, ధనం కూర్చుకొని కేరళ దేశంలో ఒక అతని గురించి విన్నాను. బాగా ఆస్తిపరుడు, అంత సంపాదించుకున్నాడంట, చాలా పిసినారంట. ఈ ఆస్తిపరులకున్న రోగం ఏంటిదంటే, ఉన్నది ఖర్చు చేయడానికి కూడా వారికి భయం ఉంటుంది. కూర్చోవడమే పని అన్నమాట. అయితే ఆయన వృద్ధాప్యంలో మరణ సమయంలో
చావు రావడం లేదా. ఎన్ని దినాల నుండో మూలుగుతున్నాడు పడక మీద, చావు రావడం లేదు. అప్పుడు వాళ్ళ బంధువుల్లో ఒకరికి ఒక ఐడియా వచ్చిందాడు, ఇప్పుడు చనిపోతలేడు, మనకు అంత టెన్షన్ ఉంది, తొందరగా పోతే బాగుంటుంది కదా, ఇలాంటి స్థితి మనకు ఎవరికి రాకూడదు, ప్రభు పిలుచుకోవాలి, రెప్పపాట్లు వెళ్ళిపోవాలి. మన సావు కొరకు ఎవరు ఎదురు చూడాలి, చావడం లేదని ఎదురు చూస్తుంటే ఒకరికి ఒక ఆలోచన వచ్చింది, బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్దిగా బంగారం నోట్లో పోస్తే ప్రాణం పోతుందని ఐడియా వచ్చి వారు కొద్దిగా బంగారాన్ని ఇట్లా రాసి ఆ ద్రవ పదార్థాన్ని నోట్లో పోయగానే మూసుకున్నాడట కాను. అంటే ఎంతగా లోకంతో నింపుకున్నాడు తన హృదయాన్ని. కానీ యోబు అంటాడు కదా, నేను దిగంబరిగా నా తల్లి కడుపులో నుండి వచ్చినాను, దిగంబరిగా నేను అక్కడికి వెళ్తాను. దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన నోట దేవుడు అన్యాయం చేసిన మాట రాలేదంట. ఆయన నామము స్తుతింపబడును గాక అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు ఏదైనా ఇబ్బంది రాగానే గుండె కొట్టుకొని, ఎంత అన్యాయం చేసినాడండి దేవుడు మాకు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. దేవుడు అన్నీ ఇచ్చినవే నువ్వు అనుభవిస్తున్నావు. అందుకే నువ్వు బ్రతికినా దేవుని కొరకు బ్రతుకు, చనిపోయినా దేవుని కొరకే చనిపోవాలి. నువ్వేమి సంపాదించినావు అవన్నీ వదిలిపెట్టిపోవాలి కదా. కనుక ఇది మీకు జ్ఞాపకం ఉండాలి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను మనం ఎవరి వారము? ప్రభువారము. చెప్పండి, ఎవరి వారము? ప్రభువారము. హల్లెలూయా. యు బిలాంగ్ టు గాడ్. పెళ్ళైన కొత్తలో ఎన్ని మురిపే మాటలు మాట్లాడతారు కదా. అంటే నేను అందరిని ఉద్దేశించి చెప్పడం లేదు, సామాన్యంగా జరిగే కార్యాలు. నువ్వు నా సొత్తు అంటారు, నువ్వు బంగారం అంటారు, అదంటారు, ఇదంటారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత జంతువుల పేరు పెట్టి పిలుస్తారు మనల్ని కదా. అయ్యో ఎక్కడ పోయింది మురిపేమంతా. కానీ ప్రభు ఆయన మొట్టమొదట నీకెంత ప్రేమ చూపెట్టినాడో అంతవరకు ప్రేమిస్తాడు. అదే ప్రేమతో, దేవుని స్తోత్రం, నిన్ను ప్రేమించినాడు, నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. తిరిగి నీ ప్రాణం వదిలినప్పుడు నేను వదిలిపెట్టాడు. నీ ప్రాణాన్ని కూడా ఆయన నీ ఆత్మను స్వీకరిస్తాడు. అందుకే మరణించి వెళ్ళో భక్తులు ఇలాగే ప్రార్థన చేస్తారు, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. స్టెఫెను రాళ్లతో కొట్టబడినప్పుడు కూడా అంటాడు, ప్రభువా ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఆత్మ నశించదు, ఆత్మకు నాశనం లేదు. ద సోల్ హ్యాస్ నో డిస్ట్రక్షన్, ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు గాడ్. అదే అందుకే అంటున్నాడు, మేము బ్రతికినను చనిపోయినను ప్రభువారము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము జీవము గల దేవుని బిడ్డలం, మనం ప్రభువారం. ఇదే నీకు లోకానికి ఉన్న వ్యత్యాసం. 115వ కీర్తన చదివి నేను ముగిస్తాను. Psalms 115. లోకము పోకడ వేరు, విశ్వాసి పోకడ వేరుగా ఉన్నది. 115వ కీర్తన, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, జీవం గల దేవుడు. ఆయన ఒలుకుతాడు, పలుకుతాడు, తాకుతాడు, మాట్లాడతాడు. మా మధ్య దిగిరమ్మంటే దిగొస్తాడు. హల్లెలూయా. 400 బయలు ప్రవక్తలు దిగిరా దిగిరా అంటే దిగి రాలేదట ఎవరు. ఒక్క సజీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక్క ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు అగ్నిని ఏం చేసినాడు? కురిపించినాడు. దేవుని స్తోత్రం. అందుకే విగ్రహముల జోలికి పోకుడి చిన్నపిల్లలారా. ప్రేమతో చెప్తున్నాడు యోహాను తన పత్రికలో, మీరు విగ్రహముల జోలికి పోకుడి. జీవము లేదు అక్కడ. జీవము గల దేవుణ్ణి మీరు అనుసరించాలి, ఆయనను కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి 115వ కీర్తన, నీ దేవుడేడి అని అన్ని జనులు అన్నప్పుడు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. 4వ వచనం చూడండి, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు.
ఎంత సువార్త సేవ చేయాలి చెప్పండి? ఎంత చీకటిలో ఉన్న ప్రజలకు నిజదేవుణ్ణి నువ్వు చూపెట్టాలి. ఎంత వ్యర్థమైన పోరాటం వారి, ఎంత తపన వారికి ఉన్నది, ఎంతగా ఆశిస్తున్నారు వారి మనవులు వారి దేవుడు వినాలని. ఉలుకవు పలకవు, మేలు చేయడానికి రాదు, కీడు చేయడానికి కూడా వాటికి రాదు. కన్నులున్నాయి, చూడడం లేదు. ముక్కులున్నాయి, వాసన చూడడం. చెవులున్నాయి, వినడం లేదు. నోరుంది, మాట్లాడడం లేదు. కాళ్ళున్నాయి, నడవడం లేవు. చేతులున్నాయి, మేలు చేయడం లేదు. కాబట్టి నీవు జీవము గల దేవుణ్ణి సర్వలోకానికి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. జీవము నేనే అన్నాడు, మార్గం నేనే అన్నాడు, సత్యం నేనే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. బుదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. అందుకే వీ హ్యావ్ టు బి డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. నువ్వు కూడా పోయి కలిసి ఆచారాల్లో మిళితమై, అందుకే మీరు ఎక్కడైనా వాక్యం చూడండి, మూర్ఖులైన ప్రజల మధ్యలో నుండి మీరు వేరై రక్షణ పొందుడి. మీరు జీవవాక్యం పట్టుకొని వక్రజనం మధ్యలో జ్యోతుల వలె ప్రకాశించుడి. చప్పట్లు కొట్టి దేవుని శుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. వీ హ్యావ్ ద లివింగ్ గాడ్ ఇన్ అస్. జీవము గల దేవుని కలిగి ఉన్నాం. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు. కష్టములలో సహాయుడై నిత్యము జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాటచ్చే సాగరము పాయలైపోయి, కోట గోడలు కూలి మట్టమైనవి. బుద్ధివాడు దృష్టి పొందే మాట మాటే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. బుద్ధివాడు దృష్టి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో నున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును, నిత్యము జీవించును, నిత్యము జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, ఉనికి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, మా మధ్యకు దిగి వచ్చే దేవుడు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్నావు, నాలో ఉన్నావు, మాలో ఉన్నావు, మా కుటుంబాల్లో ఉన్నావు, మా సంఘాల్లో ఉన్నావు, మా దేశంలో నువ్వు ఉన్నావు తండ్రి. మా మధ్యలో సంచరించే దేవుడు తండ్రి, పిలిస్తే పలికే దేవుడు, నేనున్నాను అని సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. నువ్వు మృతుడమైతివి కానీ 3వ రోజు లేచినావు నాయన. నీవు సమస్తాన్ని గెలిచినావు. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలిగిన మీరు భయపడే అవసరం లేదు. ఇదిగో నేను జయించినాను, నేను జయశాలిని, మీలో ఉన్నాను. నీవు భయపడే అవసరం లేదు, పని లేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగు, నేను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు నాయన. నిన్ను కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం. అది ఈ జీవం గల దేవుని ఇతరులకు చాటించడానికి మాకు నీ జీవాన్ని మెండుగా నిండుగా మాకు దయచేయమని, విన్నవారిని కూడా జీవింపజేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ